రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో 34 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో చిన్నారుల అశ్లీల కంటెంట్ను వ్యాప్తి చేస్తున్న వారితో పాటు కోట్ల రూపాయల సైబర్ దోపిడీకి సహకరిస్తున్న మ్యూల్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారు. నిందితులు వేధింపులకు గురైన వారిలో 90% మంది 4 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారుల అశ్లీల కంటెంట్ స్టోర్ చేయడంతో పాటు వాటిని ప్రసారం చేస్తున్న 24 మంది పాత నేరస్తులను 18 ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి. 4 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న నిందితుడిని సైతం అదుపులోకి తీసుకున్నాయి. నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి అశ్లీల నెట్వర్క్లో భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చి అక్రమ లావాదేవీలకు సహకరిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 26 కోట్ల రూపాయల మేర అక్రమ నగదు బదిలీలు జరిగినట్లు గుర్తించారు. వీరికి దేశవ్యాప్తంగా సుమారు 37 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.